కొత్త నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి. బ్యాంకు ఖాతా, సిమ్ కార్డు ఇదేనా రిజిస్టర్? అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనల గురించి బ్యాంకు ఖాతా ఉన్న ప్రతి వినియోగదారుడు తప్పక తెలుసుకోవాలి. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన ఈ నియమాలు అన్ని సిమ్ కార్డులు, బ్యాంకులు మరియు కస్టమర్లకు వర్తిస్తాయి. ఈ నియమాలు ఏమి మారతాయి? బ్యాంకు నుండి ఓటీపీలలో అలర్ట్ ఏమిటి? నిజానికి ఈ నిబంధనలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. అయితే టెలికాం కంపెనీలు సమయం కోరడంతో అక్టోబర్ 1కి మార్చారు. ఈ నిబంధనలు ముందుగా ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా మరియు బిఎస్ఎన్ఎల్ వంటి టెలికాం కంపెనీలకు వర్తిస్తాయి. అంటే బ్యాంకు కంపెనీలు, రుణ సంస్థలు, యాప్ కంపెనీలు తదితర సంస్థలు కస్టమర్లకు ఓటీపీ, యూఆర్ఎల్ లింకులు ఎక్కువగా పంపుతున్నాయి. అదేవిధంగా కాల్లు పూర్తయ్యాయి. చాలా లావాదేవీలు ఓటీపీల ద్వారానే జరుగుతాయి. అందుకే సంబంధిత స్పామ్ ఎస్ఎంఎస్, లింక్ మరియు కాల్స్ కూడా వస్తున్నాయి. దీంతో నిరోధించేందుకు ట్రాయ్ వెయిట్ లిస్టును తీసుకుంది. బ్యాంకులు, రుణాలు మరియు యాప్లతో సహా చాలా ఎస్ఎంఎస్లను పంపే కంపెనీలు ఈ అంగీకార జాబితాకు వారి నెంబర్లను జోడించాలి. లేకపోతే ఎస్ఎంఎస్లు, యూఆర్ఎల్ లింకులు కస్టమర్లకు పంపబడవు. టెలికాం కంపెనీలు ఈ అంగీకార జాబితాలో చేర్చడాన్ని నిర్ధారించుకోవాలి. అందువల్ల బ్యాంకులు ఎయిర్టెల్, జియో, వొడాఫోన్ ఐడియా మరియు బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులు కస్టమర్లకు ఎస్ఎంఎస్ పంపాలంటే సెప్టెంబర్ 30 లోపు టెలికాం కంపెనీల వెయిటింగ్ లిస్టులో వారి నెంబర్లను జోడించాలి. ఇది చేర్చబడకపోతే ఓటీపీ రాక ఆలస్యం కావచ్చు. అయితే ఇప్పటికే గడువు పొడిగించారు. దీంతో బ్యాంకు కంపెనీలు తమ నంబర్లను నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ నిబంధనలను ప్రకటించినప్పటి నుండి దేశవ్యాప్తంగా 3,000 మంది రిజిస్టర్డ్ సెంటర్ల ద్వారా 70,000 యూఆర్ఎల్లు నమోదు చేయబడ్డాయి. ఈ విషయాన్ని కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. కాబట్టి ఓటీపీ సంబంధిత సమస్యలు ఇక ఉండవు. అదే సమయంలో యూఆర్ఎల్, ఏపీకే మరియు ఓటీటీ నుండి వచ్చే స్పామ్లు కూడా బ్లాక్ చేయబడతాయి. అలాగే కాల్ బ్యాక్ నెంబర్లను వెయిట్ లిస్ట్ చేయకపోతే ఆ నెంబర్లు పూర్తిగా నిషేధించబడతాయి. దీంతో కస్టమర్లకు స్పామ్ కాల్స్ రావు. ఈ నిబంధనల ద్వారా మార్చబడినవి ఇవి మాత్రమే. కోట్లాది మంది కస్టమర్లు ఉన్న జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కస్టమర్లకు ఈ నిబంధనల ప్రభావం ఉండదు. దాని నుంచి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. టెలికాం కంపెనీల ద్వారా అధికారం పొందిన బ్యాంకులు, రుణ సంస్థలు మరియు యాప్ కంపెనీల నుండి మీరు ఎస్ఎంఎస్ అందుకోవచ్చు. కాబట్టి దీంతో ఏవైనా సమస్యలు ఉంటే మీరు సులభంగా కంపెనీని గుర్తించవచ్చు. ఇది సిమ్ కార్డులను కలిగి ఉన్న కస్టమర్లు మరియు ఒకే సమయంలో బ్యాంకు ఖాతాను కలిగి ఉన్న కస్టమర్ల భద్రతను కూడా నిర్ధారిస్తుంది. ఇక మీదట ఎస్ఎంఎస్ లింకులు మరియు కాల్ల వల్ల వచ్చే సమస్యలు తగ్గుతాయి. ఇది వ్యూవర్స్.